హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో మనందరికీ బాగా యూజ్ అయ్యి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మనందరం సబ్బు కొంటాం, అయితే లోపల ఉండే సబ్బు తీసుకొని బయట ఉండే కవర్ మాత్రం పడేస్తూ ఉంటాం. ఇంకా ఏంటి అలా చేయకండి, చాలా మంచి టిప్ అయితే ఉంది. ముందుగా లోపల ఉండే పేపర్ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కొన్ని ముక్కలతో అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక సేఫ్టీ పెన్ తీసుకొని చిన్న చిన్న హోల్స్ అనేది పెట్టేసుకొని మనం డైలీ ఇయర్ రింగ్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదా. ఆ ఇయర్ రింగ్స్ అనేవి మనం వీటికని పెట్టుకున్నాం అనుకోండి, ఒక మంచి స్మెల్ వస్తుంది. పేపర్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైనా ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇవి ఒకసారి పెట్టుకొని చూడండి, మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. పర్ఫ్యూమ్ స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఓకేనండి, చూసారు ఎంత స్మెల్ వస్తుందో. మరి ఒకసారి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి, ఓకేనండి. ఈ టిప్ వచ్చేసి మనం డ్రెస్కు మ్యాచింగ్ అయ్యే నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఒక్కొక్కసారి నెయిల్ పాలిష్ రిమూవర్ అయితే ఉండదనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలో తెలియక సేఫ్టీ పిన్తోనూ లేదంటే టిక్ టాక్ పెన్తోనే గట్టిగా రబ్ చేస్తూ ఉంటాం. అలా చేయకండి, ఏంటంటే ఇలా ట్రై చేయండి. నార్మల్గా మన ఇంట్లో పర్ఫ్యూమ్ అయితే ఉంటుంది కదా, ఆ పర్ఫ్యూమ్ తీసుకొని ఇందులోకి ఇలా స్ప్రే చేసేయండి. స్ప్రే చేసి ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసిన తర్వాత ఒక కాటన్ తీసుకొని మనం రబ్ చేసామనుకోండి, ఈజీగా వెళ్ళిపోతుంది. ఒకసారి చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో. సేమ్ మొత్తం అలా రిమూవ్ అయితే చేసుకొని మనకు నచ్చిన నెయిల్ పాలిష్ అయితే పెట్టేసుకోవచ్చు. ఈ టిప్ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చింటే కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. ఈ టిప్ వచ్చేసి నార్మల్గా మనం ఇలాంటి టీల్ పీస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం, స్క్రబ్బర్. అది మనం నార్మల్గా చేతితో రబ్ చేసినప్పుడు మన చేతికి గుచ్చుకొని లేదంటే చేయి అయితే నొప్పి పెడుతూ ఉంటుంది. ఇంకేంటి అలా ట్రై చేయకండి, ఇలా ట్రై చేయండి. మనం కంఫర్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా, అయితే పైన క్యాప్ తీసుకొని ఇలా కింద వచ్చేసి టీల్ స్క్రబ్బర్ పెట్టేసి పైన ఒక దారం సూది తీసుకొని కుట్టేసుకొని పైన 2 హోల్స్ పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకున్నారనుకోండి, మనం ఈజీగా సామాన్లు తోమేటప్పుడు మనకు చేయి అనేది నొప్పి పెట్టదు, అలాగే కుచ్చుకోదనమాట. ఇలా ఈజీగా మనం చేసుకోవచ్చు, ఓకేనండి. ఒకసారి ట్రై చేయండి, మీ చేతికి నొప్పి పెట్టకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ వచ్చేసి మిషన్ కుట్టేలకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. వాళ్ళ దారాలన్నీ అర్జెంటుగా బట్టలు కుట్టాలని చెప్పేసి ఒకటే దగ్గర దారాలన్నీ వేసేస్తూ ఉంటారు. అలా వేసేయడం వల్ల దారాలన్నీ ఇలా పోగులన్నీ పోతూ అలాగే చిక్కు అనేది పట్టేస్తూ ఉంటుంది, ఓకేనా. అందుకే ఇలా ట్రై చేయండి. ఒక టేప్ తీసుకొని ఆ దారం పైన ఇలా స్టిక్ చేసేయండి. మొత్తం ఇలా స్టిక్ చేసుకున్నారనుకోండి, దారాలన్నీ ఎక్కడా పోవన్నమాట, చిక్కుకుని పట్టవు, ఇలా నీట్గా ఉంటాయన్నమాట. మనం ఎప్పుడు దారం తీసుకున్నా ఇలాగని చేసుకున్నారనుకోండి, అసలు దారాలన్నీ చిక్కు పట్టవు, అలాగే వేస్ట్ కూడా కావన్నమాట, చాలా నీట్గా ఉంటాయన్నమాట. ఓకేనండి, ఇదైతే కంపల్సరీగా ట్రై చేయండి. మెషిన్ ఉండే వాళ్ళకైతే ఎక్కువ దారం అయితే వేస్ట్ అయిపోతుంది, అలా వేస్ట్ కాకుండా ఉంటుంది, ఓకేనండి. ఈ టిప్ వచ్చేసి మనం నార్మల్గా ఏమైనా తెచ్చుకుంటే ఇలా ముళ్ళు అయితే వేసేస్తాం. అయితే ఆ ముళ్ళు తీయడానికి మనము కట్ చేస్తామన్నమాట. ఆ ముళ్ళు అయితే తీలాక ఇక్కడ నుంచి ఇలా ట్రై చేయండి, ఈజీగా ముడి అనేది వచ్చేస్తుంది. మనం పైన ముడేసి ఉంటాం కదా, దాన్ని పట్టుకొని కొంచెం ఇలా తిప్పాలన్నమాట. ఇలా తిప్పుతూ ఉంటేనే ఆటోమేటిక్గా అదే ఆ ముడి అనేది వచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీగా అనేది వచ్చేస్తుంది అనమాట. మనం ఎక్కువ కష్టపడే అవసరం కూడా లేదు, లేదంటే ఆ కవర్ని కట్ చేసే పని కూడా లేదనమాట. ఇలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఈ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలా ఖాళీగా అయిపోయే సబ్బు అయితే ఉంటాయి కదా, సబ్బు కవర్లు అయితే వీటి మాత్రం బయట పడేయకండి. వీటితో కూడా ఇంకొక టిప్ ఉందనమాట. అది ఏంటంటే నార్మల్గా ఇలాంటి సబ్బు కవర్ని మనం బట్టల దగ్గర అయితే పెట్టుకున్నాం అనుకోండి, బట్టలు అయితే చాలా మంచి స్మెల్ వస్తాయన్నమాట. మనం ఊరికే వీటిని బయట పడేస్తూ ఉంటాం, కాదండి వీళ్ళు బయట పడేయకుండా ఇలాగని పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తాయన్నమాట. పర్ఫ్యూమ్ స్మెల్ అయితే వస్తూ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, ఓకేనండి. ఇంకా ఈ టిప్ వచ్చేసి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి రకరకాల పప్పి పిన్నులు అయితే కావాలి అని అడుగుతూ ఉంటారు. అయితే వాళ్ళకి మనం బయట పెట్టి కొన్నాం అనుకోండి, ఒక పప్పి పిన్ను కొనడానికి ఒక 30-40 రూపీస్ అయితే తీసుకుంటారనమాట. మనం ఇంట్లోనే డిజైన్గా తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదా, పెద్దవాళ్ళు పెట్టుకునేటివి, అవి వచ్చేసి ఇక్కడ 5 అయితే ఇలా ఫ్లవర్ తిన పెట్టేసుకొని మధ్యలో గ్లూ అప్లై చేసి ఒక ఫ్లవర్ అయితే పోస్ట్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. 2 దానికి ఇలాగనే పెట్టేసుకున్నాను. చూసారా ఎంత మంచిగా ఎంత అందంగా అనిపించాయి అనమాట. మా పాపకి ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఇంతకీ ఇవి మీకు నచ్చాయా? నచ్చింటే ప్లీజ్ కామెంట్లు బాగున్నాయని ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఓకేనా. తర్వాత ఈ టిప్ వచ్చేసి మనం నార్మల్గా నెయిల్ పాలిష్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. మనం డ్రెస్కి తగ్గ నెయిల్ పాలిష్ అన్నిటికీ మనం ఒకటేసారి తెచ్చుకుంటాం. అయితే అవి మనం బయట పెట్టడం వల్ల నెయిల్ పాలిష్ అనేది గడ్డ కట్టిపోతూ ఉంటాయి. ఇలాగని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అసలు గడ్డ కట్టం అనమాట, ఓకేనండి. చాలా బాగుంటాయి మనం ఎప్పుడు పెట్టుకున్నాం. ఈ టిప్ వచ్చేసి
మనందరింట్లో రబ్బర్ స్టాంప్ ఉంటుందో ఉండదో నాకైతే తెలీదు. మా ఇంట్లో అయితే ఇలాంటి రబ్బర్ స్టాంప్ అయితే ఉందన్నమాట. బ్యాంక్లో పనిచేసే వాళ్ళకైతేనా రబ్బర్ స్టాంప్ అనేది ఉంటాయి కదా, వాళ్ళైతే ఊరికే బయట పడేయకుండా ఇలా ట్రై చేయండి. మా ఇంట్లో ఇది మా ఆయన అయితే ఇచ్చినాడు అనమాట. అయితే ఈ పిల్లలు వచ్చేసి పైన రబ్బర్ పీకేశారు. అయితే దీన్ని ఎందుకు ఊరికే బయట పడేయాలి అని చెప్పేసి నేనైతే దీనికి డబుల్ టేప్ ప్లాస్టర్ అనేది స్టిక్ చేసి ఇలా గోడకు అనేది స్టిక్ చేశాను అనమాట. అందులో వచ్చేసి మన ఇంట్లో స్పూన్స్ కానీ లేదంటే ఏమైనా కానీ చైన్స్ కానీ ఇలా ఏమైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇలా అయితే ట్రై చేశాను అనమాట. ఇదైతే ఎంత వెయిట్ అయినా మోస్తుందని చెప్పేసి ఇలా ట్రై చేశాను. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇదైతే మిషన్ అయితే అందరింట్లో ఉంటుంది కదా, అయితే ఈ మిషన్కి మనం ఇలాంటి టువాల్స్ అలా కప్పుతూ ఉంటాం. అలా కప్పినా కూడా దుమ్ము అనేది ఆ మిషన్కి అంతా పడుతూ ఉంటుంది. అలా దుమ్ము పట్టడం వల్ల ఆ మిషన్ అది ఎక్కువ రోజులు రాకుండా కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటుంది అనమాట. ఈసారి ఇలా ట్రై చేయండి. ఇలాంటి పేపర్ కవర్స్ అయితే ఉంటాయి కదండి, అవి మనకి ట్రెండ్స్లో పోయినప్పుడు లేదంటే ఎక్కడైనా షాపింగ్ చేసినప్పుడు ఇలాంటి కవర్లు అనేవి ఇస్తూ ఉంటారు. అయితే వీటిని ఊరికే ఎందుకు బయట పడేయడం అని చెప్పేసి నేను ఇలా అయితే ట్రై చేశాను. ఒకసారి మిషన్ లెంత్ తీసుకొని ఇలా అయితే కట్ చేసుకొని పిన్స్ అయితే కొట్టేసుకున్నాను అనమాట. ఇలా కొట్టేసుకున్న తర్వాత ఇలా అయితే క్లోజ్ చేసుకున్నాను. ఇలా క్లోజ్ చేసుకున్నాం అనుకో మనకు దుమ్ము అనేది అసలు పట్టదు. ఒకసారి మీ ఇంట్లో ఉంటే ట్రై చేయండి, ఓకేనండి. ఈ టిప్ వచ్చేసి మనకి మిషన్ కొట్టడం చేత కాదు అన్న వాళ్ళకి మనకి బావిన్లోకి థ్రెడ్ ఎక్కించాలంటే చాలా కష్టం అనమాట. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఒక డబుల్ టేప్ ప్లాస్టర్ తీసుకొని ఇక్కడ స్టిక్ చేసుకొని తర్వాత కొంచెం ఆ బావిని థ్రెడ్ ఎక్కించేసి మనం మిషన్ అనేది తొక్కామనుకోండి, ఈజీగా మనకి ఇలా బావిని థ్రెడ్ అనేది ఎక్కేస్తుంది. ఒకసారి చూడండి, చాలా అంటే చాలా బాగా ఎక్కిందనమాట. నేనే ఇది ఆశ్చర్యపోయాను అనమాట, ఇంత బాగా ఎక్కుతుందా అని. తర్వాత ఈ టిప్ వచ్చేసి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇలాంటి సిరప్ బాటిల్ అనేవి ఉంటాయి కంపల్సరిగా. అయితే ఈ పైన క్యాప్ మాత్రం అసలు పడేయకండి. దీంతో చాలా అంటే చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్ అయితే ఉంది. అది ఏంటంటే ఆ క్యాప్ని ఒక ప్లేట్కి అనేది అంటించేసి ఒక చిన్న చిన్న హోల్స్ అనేవి ఒక 3, 4, 5 దాకా హోల్స్ అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇందులో వచ్చేసి ఇది వచ్చేసి దేవుని రూమ్లో కానీ పెట్టేసుకొని ఇందులోకి వచ్చేసి మనం అగరబత్తులు అనేవి పెట్టేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా మనం అగరబత్తి స్టాండ్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చింటే కామెంట్లు ఎలా ఉందో అనేది నాకు తెలియచేయండి, ఓకేనండి. ఈ క్యారెట్ ఏంటి చాలా డిఫరెంట్గా ఉన్నాయనుకుంటున్నారా? ఇవైతే మన క్యారెట్లు అయితే కాదనమాట. ఇవైతే మా ఆయన సోలాపూర్ నుండి అయితే తెచ్చాడనమాట. నేను ఇవి క్యారెట్ హల్వా చేద్దామని క్యారెట్ తురుముతూ ఉంటే నా చెయ్యి అనేది తెగిందనమాట. తెగింటే మా ఆయన వచ్చేసి ఈ టిప్ అయితే చెప్పాడు. ఈ క్యారెట్కి ఒక స్పూన్ చెక్కి ఇచ్చాడనమాట. ఇలా తురుము ఇంక అసలు మీ చెయ్యి అనేది తెగదు అన్నాడు అనమాట. ఇలా తురుముతుంటే నిజమే అండి, అసలు చాలా ఈజీగా తురుమేయచ్చు. లాస్ట్ వరకు ఈజీగా మనం తురమచ్చు అనమాట. ఈ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.